హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలియనోళ్ళు ఎవ్వరు లేరు. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద మ్యూజియంగా చెప్పుకుంటారు. అనేక దేశాల నుంచి సేకరించిన అరుదైన కళాఖండాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు, గడియారాలు ఇక్కడ మెయిను. నేనిప్పుడు మీకు చూపించేది నా బ్యాక్ సైడు మీకు క్రౌడ్ కనిపిస్తున్నారు కదా! అయి మెయిన్ అంటే మ్యూజికల్ క్లాక్ అంటారు. ఈ మ్యూజికల్ క్లాక్ గురించి ఇక్కడ మెయిన్ చూడటానికెళ్ళే దాంట్లో మ్యూజికల్ క్లాక్ ఒకటి. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న మ్యూజికల్ క్లాక్ మెయిన్‌గా చెప్పుకోవచ్చు. ఈ క్లాక్ సుమారు 19వ శతాబ్దానికి చెందిందిగా చెప్పుకుంటుంటారు. ఇది ఇంగ్లాండ్‌లో తయారు చేశారు. ఇంగ్లాండ్‌లోని కుకీ కాల్వే సంస్థ సేకరించారనమాట. 350 కంటే ఎక్కువ చిన్న చిన్న యంత్ర భాగాలుంటాయంట. ప్రతి గంట పూర్తయ్యే సమయంలో ఒక చిన్న మనిషి బొమ్మలాగా వచ్చి తలుపు తెరిచి బయటకు వచ్చి గంటను కొడతా ఉంటారు. మెయిన్ అది. ఇంకోటేంటంటే ఇప్పుడు మీకు చూపిచ్చేది ఆర్మ్స్ అండ్ ఆర్మర్ గ్యాలరీ. ఈ చరిత్రను ప్రేమించే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇది చెప్పుకుంటారు. నాలాంటి వాళ్ళు చరిత్రను ప్రేమించే వాళ్ళంటే. ఇక్కడ భారతదేశంతో పాటు పర్షియా, టర్కీ, జపాన్, యూరప్ వంటి దేశాలకు చెందిన అరుదైన ఆయుధాలు కనిపిస్తాయంట. మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏందంటే మొఘల్ కాలానికి చెందిన ఖడ్గాలు, కత్తులు, బాకులు, డాల్స్ అంటే ఇవేనండి. కనిపిస్తున్నాయి మనకి. నిజాం కాలంలో ఉపయోగించిన విలువైన ఆయుధాలు, పర్షియన్ శైలిలో రూపొందించిన బంగారు, వెండితో అలంకరించిన కత్తులు, తుపాకులు, పిస్టల్స్, ఫ్లింటర్ లాక్ గన్స్ వంటివి ఇక్కడ మెయిన్ మనకు కనిపిస్తాయి. యుద్ధాల్లో ఉపయోగించిన ఇనుప కవచాలండి. ప్రతి ఒక్కటి ఆడ మనకు కనిపిస్తది. ఆ టైంలో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి. ఈ బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కదా! గన్స్ మామూలుగా ఉండదు. ఈ 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉపయోగించిన ఆయుధాలంట. ఇవేంటంటే ఫ్లింట్ లాక్ గన్స్, పిస్టల్స్, మజిల్ లాక్ గన్స్, డ్యూలింగ్ పిస్టల్స్, పురాతన రివాల్వర్స్ ఉన్నాయంట. మొఘల్, దక్కన్, పర్షియా, టర్కీ, జపాన్, నేపాల్ లాంటి అటువంటి టైంలో ఉన్న ఆయుధాలు కూడా ఉన్నాయంట. టిప్పు సుల్తాన్ పేరుతో అరుదైన రివాల్వర్ కూడా ఉందంట. అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి బాబు! ప్రతి ఒక్కటి ఉన్నాయండి. జహంగీరు, షాజహాను, ఔరంగజేబు ఆయుధ నమూనాలు ఉన్నాయంట. సూపర్ ఉంది గ్యాలరీ మాత్రం. తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్‌లోకెళ్తే ఇలా కనిపిస్తది మనకి. అంటే ఏ రూమ్‌లో ఏముంది, ఏ రూమ్ నుంచి మనం ఎటు వెళ్ళిపోవచ్చు, ఏ రూమ్ ద్వారా మనం ఏమేం చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు కనిపిస్తది. ఇంకోటేంటంటే బుక్స్, రేర్ బుక్స్ అండ్ గ్యాలరీ లాగా అంటారు అది. 60,000కు పైగా ముద్రిత పుస్తకాలు ఉన్నాయంట. 8,000కు పైగా అరుదైన హస్తప్రతులు ఉన్నాయంట. మొఘల్ చక్రవర్తులు, ఔరంగజేబు వారి సంతకాలు, ముద్రలు అప్పట్లో అవి పొందుపరిచారంట. అరబిక్, పర్షియన్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు తదితర భాషల్లో అరుదైన గ్రంథాలని భద్రపరిచారంట ఇక్కడ. మనకి బంగారు రంగుతో విలువైన ఖనిజ వర్ణాలతో అలంకరించిన అందమైన హస్తప్రతులు కూడా ఉన్నాయంటండి. ఇక్కడ మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అత్యంత చిన్న ఖురాన్ ఒకటి 2.4 సెంటీమీటర్‌లో ఉందంట ఇక్కడ. సూపర్‌గా ఉంది ఆ గ్యాలరీ. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు మీకు చూపించేది నేను క్లాక్స్ గ్యాలరీ అండి. ఎన్ని రకాల క్లాక్స్ ఉండాలో అన్ని రకాల క్లాక్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, హాలాండ్ మరి అమెరికా పురాతన గడియారాలండి ఇయన్నీ. 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దానికి చెందినయంట ఇవన్నీ. ఈ గ్రాండ్ ఫ్లవర్ క్లాక్‌లు అంటే పొడవైనయి ఉంటాయి కదా! అవి ఉన్నాయంట ఇందులో. బర్డ్ క్లే క్లాక్స్ ఇవి అండి ఇప్పుడు నేను చూపించేవి. అంటే కొంచెం చిన్నగా ఉండి ఈ రకంగా కనిపిస్తా ఉంటాయన్నమాట. బ్రాకెట్ క్లాక్ గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడేంటంటే బారోమీటర్ క్లాక్స్ కూడా ఉన్నాయి. ఇవి మ్యూజికల్ క్లాక్స్ అంటారు వీటిని. ఈ మ్యూజికల్ క్లాక్స్ ఏంటంటే ప్రతి 1 అవర్‌కి తెలిసిందే కదా! మనకు మ్యూజిక్ వస్తది. ఈ క్లాక్ గ్యాలరీలో ఏంటంటే 1 అవర్ అంగులోనే క్లాక్ గ్యాలరీ మొత్తం సూపర్ సౌండ్‌తో నిండిపోతుంటది. క్లాక్ గ్యాలరీ నాకు చాలా బా నచ్చింది. ఎన్ని రకాల క్లాక్‌లు సేకరించాలో అన్ని రకాల క్లాక్‌లు సేకరించారు. పురాతన క్లాక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్న క్లాక్‌లన్నీ దగ్గరగా కొన్ని వందల క్లాక్‌లు చిన్న కానుంచి పెద్ద కానుంచి కొన్ని వందల క్లాక్‌లు ఉన్నాయండి. ఈ రూమ్ మొత్తం క్లాక్ గ్యాలరీతో నిండిపోయింది సూపర్‌గా ఉంది. ఎళ్ళినోళ్ళు మాత్రం క్లాక్ గ్యాలరీ కంపల్సరీగా చూడండి.
ఈ క్లాక్ గ్యాలరీకి నేను ప్రత్యేకంగా ఫ్యాన్ అయిపోయాను. నా బ్యాక్ సైడ్ చూడండి. ఇవి గ్రాండ్ ఫ్లవర్ క్లాక్‌లు పొడవైనయి. ఇవి మెయిన్ చాలా పెద్దగా కనిపిస్తాయండి ఆ క్లాక్స్. క్లాక్ గ్యాలరీ పక్కనే మనకి ఈ షీల్డ్స్ చిన్న చిన్నవి, తర్వాత పింగాణీ ప్లేట్‌కి సంబంధించినయి, రాజులకు సంబంధించినయి, వాడుకున్నయి, తర్వాత వాళ్ళ ఫర్నిచరు, అద్దాలు ఆటికి సంబంధించినయి, తర్వాత వాటికి ఆళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయంట. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, హాలాండ్, అమెరికా మిగతా అమెరికా అలాంటి వాళ్ళు యూజ్ చేసిన రాజులు ఆ టైంలో యూజ్ చేసినయి 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్నాయన్నీ ఉన్ ఉన్నాయండి. చూడండి కంపల్సరీగా. ఈ గ్లాస్ గ్యాలరీ, యూరోపియన్ గ్లాస్ గ్యాలరీ అంటారు దీన్ని. మీకు మీరెళ్ళినప్పుడు ముందు పేర్లుంటాయి. ప్రతి ఒక్కటి చూసుకొనెళ్ళండి. మెయిన్ మీకు చూపిస్తున్నా. ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది. లెంత్ అయిపోద్ది వీడియో. చూడాలన్నా మీకు కూడా చిరాకుగా అనిపిస్తది. ఇయేంటంటే ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా, బెల్జియం, టర్కీ వంటి దేశాలకు చెందినయంట. ఇవి కూడా సేమ్ 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దానికి సంబంధించినయంట. వెనీషియన్ గాజుతో తయారు చేసిన సున్నితమైన కళాఖండాలంట. బంగారు అలంకరణలతో నిర్మించారంట వీటిని. ఇవేంటితే మానవాకృతులతో రూపొందించిన అరుదైన గాజు వాచులు కూడా ఉన్నాయంట. యూరోపియన్ శైలితో రూపొందించినయి కాబట్టి ఇవి వైన్ గ్లాసులుగా చెప్పుకుంటారు. అప్పట్లో రాజులు వైన్ గ్లాసులు ఆ టైంలో అంత ఖరీదైన వాటిల్లో వైన్ గ్లాసుల్లో మద్యం సేవించేవాళ్ళని చెప్పేసి దాన్ని ఒక యూరోపియన్ గ్లాస్ గ్యాలరీగా పెట్టుకున్నారు. ఇవి గోడకు అమర్చే దీపాల్లాగా కనిపిస్తాయంట. వెనీషియన్ గాజు కలగండలు అంటే ఏంటంటే వెనీషియన్ గాజు కండలంటే చాలా తేలిగ్గా ఉండటం వల్ల, సున్నితంగా ఉండటం వల్ల ఇలా ఆకృతిలాగా ఏర్పరచుకోవడానికి సున్నితంగా అనువుగా ఉంటాయని చెప్పేసి అలా అలంకరించి పెట్టారంట. అప్పట్లో 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఉన్న వారికి అవి గాజు గ్లాసుని ఆ రకంగా పెట్టారనమాట. ఇది ల్యాంప్స్ గ్యాలరీ అంటారు. ఇక్కడ లేని ల్యాంప్ అంటే ఏది ఉండదు. ఇవేంటంటే ఆలయ నూనె దీపాలు, తర్వాత వేలాడే దీపాలు అంటే పెద్ద పెద్ద దీపాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా వాటిని వేలాడే దీపాలు అంటారు. డెకరేషన్ టైంలో యూజ్ చేసే దీపాలలాగా అప్పట్లో గొలుసులతో పైకప్పు నుంచి వేలాడదీసేవాళ్ళు అనమాట. రాజభవనాలు మరి ఇంద్రభవనాల్లో ఉపయోగించేవాళ్ళు అనమాట అప్పట్లో. అవి ఏంటంటే దాని ల్యాంప్స్ గ్యాలరీ అంటారు. వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూడండి ల్యాంప్స్ గ్యాలరీ. ఈ ల్యాంప్స్ గ్యాలరీ తర్వాతనే మనకి పక్కకి వెళ్తే తాజ్‌మహల్ కనిపిస్తుంది. ఈ తాజ్‌మహల్ ఏంటంటే ప్రతి ఒక్కటి తాజ్‌మహల్ బొమ్మలే ఉంటాయి జస్ట్. ఈ ద ఈ తాజ్‌మహల్ బొమ్మలనేసి ఇలా చెక్కి ఉంటాయి. ఒక 400-500 వరకు. చూస్తుంటే మాత్రం మామూలుగా లేదండి. చాలా పెద్ద రూమ్ ఉంటదిది. ఈ తాజ్‌మహల్ గ్యాలరీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. ఎళ్ళినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది థర్డ్ ఫ్లోర్‌లో ఉంటది తాజ్‌మహల్ గ్యాలరీ మనకి. కంపల్సరీగా వెళ్ళండి తాజ్‌మహల్ గ్యాలరీకి. ఇంకోటేంటంటే ఇది యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ అంటారు. ఈ యూరోపియన్ ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పాలరాతి శిల్పాలు అక్కడి నుంచి సేకరించిన పాలరాతి శిల్పాలతో చేసినయంట ఇవి. ఇక్కడ మనకి మెయిన్ కనిపించేదేంటంటే వేల్ రెప్కా. వేల్ రెప్కా అంటే పాలరాతి శిల్పంపై పల్సని ముసుగు కప్పినట్లు ముఖం పైన చెక్కబడి ఉంటదనమాట. ఆమె ఒకటి మెయిన్ ఇక్కడ చూసుకోవాల్సింది. క్లీమోపాత్ర శిల్పం అని అంటారు. బేబీ శిల్పం అని కూడా అంటారు. ఈ ఎళ్ళినోళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటది. వెళ్ళి కంపల్సరీగా ఒకసారి చూడండి. నేమ్స్ రాసుంటాయి ప్రతి ఒక్కళ్ళకి. మెయిన్ నేను చూడాల్సినవి 3 మీకు చెప్తున్నాను. వేల్ రెప్కా ఒకటి, క్లీమోపాత్ర శిల్పం ఒకటి, బేబే అంటే చిన్నారి అమాయకత్వంతో ప్రతిబింబించే శిల్పంలాగా ఒక శిల్పం ఉంటది. ఈ 3 శిల్పాలను మెయిన్ చూడండి. ఈ 3 శిల్పాలు వీటిల్లోనే ఉంటాయి. మీరెళ్ళి కంపల్సరీగా ఇవి చూసుకోవాలి. ఇది యూరోపియన్ మార్బుల్ గ్యాలరీగా చెప్పుకుంటారు. ఈ యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్‌లోనే ఉంటది. వేల్ రెప్కా శిల్పాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి ఎక్కువ మంది వస్తుంటారనమాట. ఇదొచ్చేసి తాజ్‌మహల్ గ్యాలరీ పక్కనే ఉంది. ఈ తాజ్‌మహల్ గ్యాలరీ ఏందంటే పాలరాయి, దంతం మరియు ఇతర విలువైన పదార్థాలతో తయారు చేయటం వల్ల మీకక్కడ తాజ్‌మహల్ అన్నీ చెక్కినయి కాదు. ఈ ఈ పాలరాయి, దంతాలు మరియు ఇతర విలువైన పదార్థాలతో తయారు చేశారంటే చాలా మొఘల్ కాలం నాటి నిర్మాణ శైలి కనిపిస్తుందనమాట. వాటిని చూస్తే శిల్పకళా వైభవం అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకే.
కాబట్టి ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చూడండి. ఇక్కడ మెయిన్ మీకు చూడాల్సినయి ఏంటంటే, నేను మెయిన్‌గా బ్రీఫ్‌గా చెప్తాను. ఇక్కడ మీరు చూడాలనుకుంటే దగ్గర దగ్గరగా 38 గ్యాలరీస్ ఉన్నాయి. 38 రూమ్స్‌గా విభజించారు. మెయిన్ మాత్రం మనం ఒక 8 గ్యాలరీస్ కంపల్సరీగా చూడాలిక్కడ. ఏంటంటే మ్యూజికల్ క్లాక్, వేల్ రెప్కా, శిల్ప గ్యాలరీ, ఆయుధాలు మరియు కవచాల గ్యాలరీ, దీపాల గ్యాలరీ, వస్త్రాల గ్యాలరీ, జెడ్ గ్యాలరీ, పౌండర్స్ గ్యాలరీ, పిల్లల గ్యాలరీస్ ఉంటాయి. వాటిని ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకెళ్ళండి. కంపల్సరీగా చూసుకోండి. ఇక్కడ మెయిన్ మనం ఆ టైంలో 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఏమేమి యూజ్ చేశారని చిన్న చిన్న కత్తులు, చాకులు, వాటికి సంబంధించినయన్నీ ఆ టైంలో రాజులు ఉపయోగించిన ప్రతి ఒక్కటి మనకి గ్యాలరీ రూపంలో చూపిచ్చారు. ఆ టైంలో యూజ్ చేసినయి అని చెప్పేసి వాటి మీద అన్నిటి మీద నేమ్స్ రాసుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆగి వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే మొబైల్‌కొచ్చేసి రూ. 50 చార్జ్ చేస్తారు. ఫర్ టికెట్‌కొచ్చేసి రూ. 50 చార్జ్ చేస్తారు. ఇంకోటేంటంటే మొబైల్ అలౌడ్ లేదు అనుకుంటే, అవసరం లేదనుకుంటే టికెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోస్ తీయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మొబైల్ టికెట్ ఉంటది. ఇక్కడ ఆ టైంలో యూజ్ చేసిన కార్డ్స్, దివాన్ కార్డ్స్ గానీ, ఆ టైంలో యూజ్ చేసిన బుక్స్ గానీ, ఆ టైంలో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి గ్యాలరీ రూపంలో ఉంటది. ఖురాన్స్ ప్రతి ఒక్కటి. ఈ గ్యాలరీస్ మీరు చూడాలి అనుకుంటే 38 గ్యాలరీస్ ఉన్నాయి. అది చూపిస్తే మీకు చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను మెయిన్ గ్యాలరీస్ చూపిచ్చాను. మీరు చూడాలనుకోవాల్సినయి ఒక 8 గ్యాలరీస్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాల్సిన గ్యాలరీస్. అవి నేను చెప్పిన గ్యాలరీస్ మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ మెయిన్ గ్యాలరీస్ చూసి ఇంకా టైం ఉందనుకుంటే మాత్రం మిగతా అన్నిటిని తిరుక్కోవచ్చు. కానీ 4 అవర్స్ నుంచి 6 అవర్స్ మినిమమ్ పడతది. అలా టైం కేటాయించుకొని ఎళ్ళేటట్టయితే వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్లి విజిట్ చేయండి. చాలామంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరెన్నో వీడియోతో మీ ముందుకొస్తాను. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. మరో వీడియోతో కలుద్దాం.